హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు పెంద్రా టెక్ ఇన్ తెలుగు. వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు కదా. సో జూలై మంత్లో గవర్నమెంట్ అప్డేట్స్ అంటే గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ అనుకోవచ్చు, లేకపోతే మార్పులు అని చెప్పుకోవచ్చు. సో ఈ 4 చేంజెస్ ఏంటి, ఏం మార్పులు వచ్చేసాయి? సో చాలా వరకు ప్రైజులు పెరిగాయి. సో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తగ్గాయి. సో అది కూడా ఫ్రీగా మన మొబైల్లోనే చేసుకోవచ్చు, ఆధార్కి సంబంధించింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అదేంటో కూడా నేను క్లియర్గా చెప్తాను. సో వచ్చేసి గ్యాస్ ప్రైసులు తగ్గాయి, అంటే కమర్షియల్ సిలిండర్ ప్రైసులు తగ్గాయి అనమాట. సెకండ్ వచ్చేసి పాస్పోర్ట్ అన్నమాట. పాస్పోర్ట్ అంటే ఎవరైతే విదేశీ విదేశీ ప్రయాణికులు ఉంటారో, సో వాళ్ళ పాస్పోర్ట్ అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1500 రూపీస్ ఉండేది. సో అది ఇప్పుడు 2500 అనమాట, 36 పేజెస్ది. సో అలా మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. ఒకసారి మీరు ఆఫ్లైన్లో మీరు గమనించగలరు. ఒకసారి మీరు ఆఫ్లైన్లో ఎంక్వైరీ చేసుకొని, మీరు ఎవరైతే పాస్పోర్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో చూసుకొని ఒకసారి ఎంక్వైరీ చేసుకొని, ప్రైజెస్ హైక్ అయ్యాయి చూసుకొని అప్లై చేసుకోండి. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఐటీ అన్నమాట. ఐటీకి సంబంధించి ఇది ఎక్కువగా చాలా మందికి అంటే రెగ్యులర్ పీపుల్కి అవసరం లేదు. సో ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎక్కువ శాలరీ మొత్తంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ చేస్తుంటారు, ట్రేడింగ్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, బ్యాంక్ సంబంధించిన దాంట్లో ఇక్కడ కొన్ని కమర్షియల్గా ఎక్కువ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సో ఇంత ప్రాపర్టీ కంటే మంత్లీ ఇంత రెగ్యులర్ ఇన్కమ్ కంటే ఇంత ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, వాళ్ళ కోసం యూస్ఫుల్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఐటీ రిటర్న్స్ అనమాట. ఐటీని మనం సబ్మిట్ చేస్తాం కదా ఇయర్గా మార్చిలో. సో హైక్ అయ్యాయండి ఇప్పుడు, చిన్న పెద్ద లేదు, అందరికీ చెప్పు. సో 1-2% హైక్ అయ్యాయి. ఎంత పర్సెంట్ అని ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, గమనించకండి. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే ప్రైజెస్ అయితే హైక్ అయ్యాయి. ఒక వచ్చేసి ఫోర్త్ వన్ అండి, ఈమెయిల్ ఐడి కంప్లీట్గా ఫోన్లో ఫ్రీగా చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా ఫర్ ఎగ్జాంపుల్ 75 రూపీస్ ఉండేది, ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 75 రూపీస్ కూడా లేదు, ఫ్రీగానే చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న కండిషన్ గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి. ఆధార్ యాప్ ఉంది కదా. సో గవర్నమెంట్ అఫీషియల్గా లాంచ్ చేసిన ఆధార్ యాప్తోనే లాగిన్ అయి ఉంటే, లాగిన్ అయితే మనకు ఈమెయిల్ ఐడి క్లియర్గా చూపిస్తుందా మీరు ఇక్కడ నేను కార్ట్లో ఇక్కడ పైన చూపిస్తాను. సో ఆ విధంగా మీరు ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఈమెయిల్ ఐడి ఫ్రీగా చేంజ్ చేసుకోవచ్చు అన్నారు కదా, డెడికేటెడ్ వీడియో కావాలంటే నేను ఈ వీడియో కింద కమెంట్స్ బట్టి నేను ఎవరైనా రిక్వెస్ట్ ఎక్కువ కమెంట్స్ వస్తే కనుక ఎలా చేసుకోవాలో కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇదండి జూలై మంత్లో వచ్చిన గవర్నమెంట్ నుంచి బిగ్గెస్ట్ మార్పులు. సిలిండర్ ధరలు, ఐటీ రిటర్న్స్, మనకు ఆధార్ ఈమెయిల్కి సంబంధించేసి, సో మనకు గవర్నమెంట్ పాస్పోర్ట్ అనమాట, పాస్పోర్ట్కి సంబంధించి ప్రైజెస్ హైక్ అయ్యాయి కదా. సో ఇవి జూలై మంత్లో జరిగాయండి. మీరు వీడియో మీ వరకు ఎప్పుడు రీచ్ అవుతుందో తెలియదు. వీడియో రీచ్ అయ్యే టైంకి బహుశా ఇంకా కొన్ని మార్పులు చేంజ్ అవ్వచ్చు, ప్రైజెస్ ఇంక్రీజ్ కావచ్చు, ఇంకా హైక్ కావచ్చు. ప్లీజ్ గమనించగలరు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎప్పట్లాగానే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.